ఇప్పుడు ఈ ప్రాంతంలో సర్వే కోసం ఇప్పుడు నేను వచ్చిన అడవిలోకి వెళ్ళేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు అడవిలో వెళ్ళేందుకు నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇప్పుడు పోతున్నా అడవిలో. ఇలా వెళ్దాం. పైకి వెళ్తే ఆడ అనుకూలంగా మనకు పెద్ద పెద్ద సొరకలు ఉన్నాయి. ఆ సొరకలో పెద్ద పెద్ద గబ్బిలాలు కూడా ఉండేందుకు అవకాశం చాలా ఉంటుంది. అందు గురించి ఇప్పుడు ఎక్కేందుకు ట్రై చేద్దాం. ఇటు అడవిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సరే, ఓకే, పోదాం రండి. పాములు, చాలా పెద్ద పాములు కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా వెళ్తే చాలా మంచిది అనుకుంటా. ఓకే, ఇప్పుడు ముందుకు పోదాం. సరే, పోదాం రండి. ఇప్పుడు ముందు పోతే ఏమన్నా కనబడవచ్చు మాకు. ఇప్పుడు ఇలాంటి చెట్ల పైన చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా, ఇలాంటి చెట్ల మీద కూడా పాములు ఉండేందుకు అవకాశం చాలా ఉంటుంది. జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇలాంటి చోట్ల పాములు ఉంటే కూడా కాటేసేందుకు అవకాశం ఉంటుంది. చాలా నిమ్మలంగా ముందుకు పోతాం. కొద్దిసేపు ఆలోచించి ముందుకు పోతే మనకు మంచిది అనుకుంటాం. సరే, పోదాం రండి. ఇలాంటి చెట్ల మధ్యలో నుంచి పోతప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది అనుకుంటా. ఇలాంటి చోట్ల అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇలాంటి చెట్ల మధ్యలో పాములు ఉంటాయి. ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇలాంటి చెట్లపై చిరుతపులులు చాలా ఇష్టపడి ఉంటాయి ఒక్కొక్కప్పుడు. సరే, పైకి పోదాం. ఇప్పుడు ఒక సొరకలో వెళ్ళేందుకు నేను ట్రై చేస్తున్నా. ఇంకో కొద్ది ముంగట పోతే మనకు ఆ సొరక కూడా రావచ్చు. పెద్ద గుండ్లు ఉంది. ఆ గుండ్ల లోపలికి పోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా. సరే, పోదాం రండి. ఓకే, ఇప్పుడు ఇదే బాట. ఇంకా ముందుకు పోతే మనకు ఆ సొరక కనపడవచ్చు. ఇంకా ముందుకు వెళ్దాం కొద్దిగా. చాలా పెద్ద అడవి. ఈ చెట్టు కింద చాలా చాలా ప్రశాంతంగా, చాలా ఆరోగ్యంగా ఉంది. ఎందుకంటే నీడ చాలా ఆరోగ్యంగా. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఇలాంటి చోట్ల రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనుకుంటా. చాలా ఇది ఏ తునికి చెట్టు అనుకుంటా. ఇది తునికి కాదు, మోతికి చెట్టు అనుకుంటా. ఇది ఇలాంటి చెట్లు చాలా ఉంటాయి. సరే, ఇప్పుడు ముందుకు పోదాం. చాలా ఈ చెట్లు బాగా రిస్క్ పుట్టేలాగా చేస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా ఇరిగిపడ్డాయి. మీరు చూడొచ్చు. చాలా పెద్ద అడవి. ఈ అడవిలో సర్వే కావాలంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. చాలా పెద్ద జంతువులు కూడా ఉండేందుకు అవకాశం చాలా ఉంటుంది. సరే, ఇక ముందుకు పోదాం. మళ్ళా ఈడ జంతువులు కూడా, చాలా పెద్ద జంతువులు కూడా ఉండేందుకు అవకాశం చాలా ఉంటుంది. చాలా కష్టమైన పని. చెట్లు బాగా ఇబ్బందిగా కలిగేలాగా చేస్తున్నాయి పని. పైకి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకొద్దిగా ముందుకు పోతే ఆ గుండు కాడ ఏమన్నా ఉన్నాయి కావచ్చు చూసుకొని మళ్ళీ అటు వెళ్ళేందుకు నేను సిద్ధంగా ఉన్నా. సరే, ఇంకా ముందుకు పోదాం. ఓకే, రండి. ఈడ ఏదో జంతువు ఈడ ఎరిగినట్టు ఉన్నది. చూడొచ్చు మీరు. దాని మూత్రం కూడా ఉన్నది. చాలా తాజా జాడలు కూడా ఉన్నాయి. వర్షం పడి అది మొత్తము దాని మలం కలిపినట్టు అయిపోయింది. సరే, ముందుకు పోదాం. సరే, ముందుకు పోదాం రండి. చాలా కష్టమైన పని. గుట్ట సర్వే కావాలంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. ఒక్కొక్కసారి జారి కూడా కింద పడవచ్చు. చాలా ప్రశాంతంగా ఉన్నది. మీరు చూడొచ్చు. అడవి చాలా పెద్ద చెట్లు, టేకు చెట్లు చాలా బాగా పొడుగు పెరిగాయి. ఇప్పుడు ఒక సొరక కాడికి దగ్గరికి వచ్చిన. ఇప్పుడు దాని లోపల పోయి ఎలా ఉందో చూసి బయటికి వెళ్ళేందుకు నేను ట్రై చేస్తాను. ఇంకో దగ్గరికి పోదాం. ఇంకొద్దిగా అటెడిపోతే మనకు అది సొరక రావచ్చు అందులో. ఎందుకంటే ఒక భారీ జంతువులు కూడా ఉండేందుకు అవకాశం చాలా ఉంటుంది. సరే, ముందుకు పోదాం. చాలా అందమైన చెట్లు చూడొచ్చు. దీని పువ్వు ఎట్లా ఉన్నదో ఒకసారి చూడండి. చాలా అందమైన పువ్వులు కలిగి. ఇప్పుడు ఇటే ముందుకు వెళ్దాం.
ఈడ ఒక మద్ది చెట్టు లాంటిది ఉన్నది, మీరు చూడొచ్చు. ఇది బాగా తెల్లగా ఉన్నది. నా ముందు ఒక చెట్టు, మద్ది చెట్టు అంటారు దానికి. ఈ చెట్టుని మీరు చూడొచ్చు, చాలా భారీ పెద్ద చెట్టు. ఈడ చూడండి చాలా ఆరోగ్యంగా ఎట్లా ఉన్నదో, చాలా ప్రశాంతంగా చాలా అందమైన చెట్టు అనుకోవచ్చు. బాగా తెల్లగా ఉన్నది ఈ చెట్టు. కేవలం ఈడ ఏదో ఒక జంతువు వచ్చి ఏదో ఘాట్లు వేసినట్టుగా ఉంది. ఈడ చూడొచ్చు, దీని మీద ఘాట్లు పడ్డాయి. ఈడ ఒక బల్లి ఉన్నది, మీరు చూడొచ్చు. ఆ బల్లి కిందికి వెళ్ళిపోయింది. ఆడ చూడండి, ఈ చెట్టుకి ఈ మొత్తము రాకపోయి గోర్ల ఇట్లా గోకినట్టుగా ఉంది, మొత్తం ఎక్కినట్టుంది, ఏదో జంతువు ఎక్కిన. కష్టమైన పని అందుకొచ్చి ఇవి మొత్తం జారుడుగా ఉంది, బాగా నున్నగా ఉంది కాబట్టి దీన్ని ఎక్కాలంటే కష్టమైన పని అనుకోవచ్చు. కానీ ఈ చెట్టు మద్ది చెట్టు అంటారు, దీనిపై ఎక్కడం అంత మంచిది కాదనుకుంటారు. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం, ఇటు రండి, ముందు పోయి చూద్దాం. ఆడ ఎక్కేందుకు ఏమైనా ఛాన్స్ ఉంది కాబట్టి చూద్దాం. ఇలాంటి చెట్ల మధ్యలోకి వెళ్ళిపోవాలంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. పెద్ద పెద్ద రాళ్ళు కలిగి ఉన్నాయి. ఇప్పుడు దీనిపై ఎక్కేందుకు ట్రై చేద్దాం. ముందు పోతే చాలా పెద్ద సొరకలు ఉంది, ఆ సొరకలకి వెళ్ళేందుకు చూద్దాం. ఆడ చాలా గబ్బిలాలు ఉండేందుకు అవకాశం చాలా ఉంటుంది. ఇలాంటి చెట్ల మధ్యలోకి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా ఇరుకుటమైన చెట్లు కలిగి ఉన్నాయి, మీరు చూడొచ్చు. దీంతో నిప్పు సులభంగా పుట్టివచ్చు. ఇలాంటి చాలా దొరుకుతూ ఉంటాయి మనకు అడవిలో. ఈడ చాలా బోలెడంత అవి ఉన్నాయి, దీంతో నిప్పు మంచిగా పుట్టివచ్చు. ఇవి ఇంకో 2-3 ఉన్నట్టున్నాయి ఈడ. కానీ నిప్పు ఇప్పుడు పుట్టి చెందని నేను సిద్ధం లేను. తర్వాత దీంతో నిప్పు కూడా పుట్టివచ్చు. ఆ సొరకలో వెళ్ళేందుకు సిద్ధం ఉన్న. కానీ ఇలాంటి ఎండ సమయంలో చాలా తీవ్రమైన ఎండ ఉంది. ఇప్పుడు అందులో వెళ్ళేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇంకో 2 అడుగులు పోతే అందులో వెళ్ళిపోవచ్చు. పెద్ద సొరక అందులో గబ్బిలాలు కూడా ఉండేందుకు అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు ముందుకు పోయి చూద్దాం. ఇలా వెళ్ళేందుకు ఛాన్స్ లేదు. ఇంకా కొద్దిగా ముందుకు పోయి అటు చూద్దాం. ఆ నుంచి ఆ సొరకలోకి వెళ్ళిపోయేందుకు ట్రై చేద్దాం. సరే, ముందుకు పోదాం రండి. ఈడ సర్వై కావాలంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. చాలా ఈ ఎండ, చాలా తీవ్రమైన ఎండ కలిగి ఉంది. దీని లోపలికి పోదాం. దీని లోపలికి చూద్దాం. గబ్బిలాలు కూడా చాలా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంట్లో లోపలికి వెళ్ళేందుకు ఏమైనా ఛాన్స్ ఉంది కావచ్చు. చూసి మళ్ళీ బయటికి వచ్చేందుకు ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు లోపలికి పోదాం. మెల్లంగా దిగేందుకు ట్రై చేద్దాం. ఈ రాళ్ళు చాలా డేంజర్గా ఉన్నాయి. ఇప్పుడు లోపల పోయేందుకు ఏమన్నా మనకు ఛాన్స్ ఉంది కావచ్చు, చూద్దాం. ఓకే, ఇప్పుడు లోపల పోయి చూద్దాం ఎలా ఉందో. చూసి మళ్ళీ బయటికి వచ్చేందుకు ట్రై చేద్దాం. వెళ్ళొచ్చు, ఈ నుంచి వెళ్ళొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళేందుకు ట్రై చేద్దాం. ఇప్పుడు ఓకే రండి. ఓకే ఓకే ఇట్టండి. చాలా ఈ సొరకలు బాగా గబ్బిలాలు ఉన్నాయి. ఓకే, ఇటు ఏంటి ఒకసారి కెమెరా. దీని లోపల గబ్బిలాలు చాలా ఉన్నాయి, చూడొచ్చు. లోపల ఆ సొరకలకి మేము వెళ్ళేందుకు ట్రై చేసేది. గబ్బిలాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇంకా ముందుకు పోయేందుకు ట్రై చేద్దాం. ఓకే, దీని లోపల చూడండి గబ్బిలాలు చాలా ఉన్నట్టున్నాయి దీని నిండా. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి ముందుకు వెళ్ళిపోదాం. గబ్బిలాలు చాలా తిరుగుతూ ఉన్నాయి లోపల. ఓకే, ఇటు రండి. ఇప్పుడు మెల్ల దిగేందుకు ట్రై చేద్దాం. ఓకే, ఇటు రండి. దీని లోపల చూడండి గబ్బిలాలు చాలా ఉన్నట్టున్నాయి. వెనక దారి గిట్ట ఉన్నది కాబట్టి చూద్దాం. ఓకే,
చాలా గబ్బు లేస్తుంది. ఇంట్లో ఏదో భారీ గబ్బిలాలు ఉన్నట్టున్నాయి. సరే ఇప్పుడు ముందు పోదాం. దీనిలో గబ్బిలాలు చాలా గబ్బు బాగా లేస్తుంది. చాలా దాని మలం బాగున్నట్టుంది. ఇలా బాగా అది గబ్బు లేస్తుంది. సరే ఇప్పుడు ముందుకు పోదాం. కొద్దిగా ఆలోచించి ముందుకు పోయేందుకు ప్రయత్నం. ఓకే, పోదాం రండి. చాలా ఇంకా ముందుకు పోతే గబ్బిలాలు కూడా చాలా ఉండొచ్చు. గబ్బిలాలు నా ముంగట బాగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంత రావాలంటే చాలా కష్టమైన పని వచ్చుకోవచ్చు. ఈ పెద్ద పెద్ద రాళ్ళు కలిగి ఉన్నాయి నా చుట్టూ. ఇవి మీరు చూడండి ఎట్లా ఉందో నా ముందు. చాలా ప్రమాదమైన రాళ్ళు. ఓకే, ఇంకా ముందు పోయి చూద్దాం. పైకి ఎక్కుతాను. దీని లోపల చాలా హాయిగా తిరగవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. హాయిగా పండుకోవచ్చు దీని కింద. మీరు చూడండి ఎలా ఉందో లోపల. నా వెనుక చాలా ఎలుగు ఉంది. చాలా ప్రశాంతంగా పండుకోవచ్చు దీని లోపల. మీరు చూడవచ్చు అటు ఇటు పుల్లగా ఉంది లోపల. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. సరే ఇప్పుడు మళ్ళా అటే ముందుకు నా వెనుక ఎలుగు ఉంది చూడవచ్చు. ఓకే, ఇటు పోతే దారి కొద్దిగా ఇరుకుటం ఉన్నది. ఆడికి పోవాలంటే పోలేము. చూడండి ఆ బండల కింద నుంచి చాలా ఎలుగుగా కనిపిస్తుంది మీకు. సరే ఇప్పుడు అటే వెళ్ళిపోదాం రండి. వచ్చిన దారి వెళ్ళిపోదాం వెనుకకు. సరే ఓకే, అటే పోదాం రండి. ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మొత్తానికే ఇప్పుడు అటు బయటికి వెళ్ళిపోయేందుకు ట్రై చేద్దాం. ఈ పైన ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఈ బండరాలు చాలా అద్భుతమైన ఎలుగు ఉంది. బండలు మొత్తము టచింగ్ అయి ఉన్నాయి నా పైన. ఓకే, బయటికి పోదాం రండి. ఇక ఈ బండ సరుకులో మొత్తం సర్వే చేసిన ఇక ముందుకు పోదాం. ఇప్పుడు నా ముంగట మీరు చూడొచ్చు చాలా ఎలుగు ఉంది. నాపై చాలా ఎలుగు ఉంది మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చూపెట్టేది ఎందుకు, నేను మీకు చూపెడతా. చూడండి నా పైన ఎలా ఉందో. చాలా అద్భుతమైన బండ సరుకు అనుకోవచ్చు. ఇది చాలా ఎలుగు ఉంది. బండలు మొత్తం టచ్ అయి ఉన్నాయి నా పైన, మీరు చూడవచ్చు. సరే ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయినా. మీరు చూడొచ్చు నేను వెళ్తున్నా బయటికి. ఓకే రండి, పోదాం రండి. ఓకే, నేను మొత్తానికి బయటికి వెళ్ళిపోయినా. నా చుట్టుపక్కల మీరు చూడవచ్చు చిన్న చిన్న కుంటలు మొత్తము చాలా అద్భుతమైన లొకేషన్ కలిగి ఉంది. మీరు చూడొచ్చు. చూడండి చాలా అద్భుతమైన పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి నా చుట్టూ.